ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానం తీసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం కలిగిన వాడు, జీవాహారము నేనే. అవును దేవుని బిడ్డలారా, జీవాహారం మన ప్రభువైన యేసుక్రీస్తు, జీవజలము ఆయనే. ఆయన శరీరమును రక్తమును మనకు ఇచ్చాడు. మరి ఈ యొక్క ప్రభు దినాన, పరిశుద్ధ పునరుద్ధాన దినాన ఆయన యొక్క శక్తిలో మనం పాలు పొందుదాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. నాయన, పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం నేనేనని సెలవిచ్చావు. తండ్రి, మా కొరకు మీరు నాయన విరవబడ్డారు, కొట్టబడ్డారు, దున్నబడ్డారు. సిలువలో రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి నా శరీరం తిన్న నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని సెలవిచ్చావు. ఈరోజు చూస్తున్న నీ కుమారులందరినీ, దేశ విదేశాల్లో బిడ్డలందరినీ ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి దీవించి సహాయం చేయమని, అలాగే ఈ మాసంలో ఎగ్జామ్ రాస్తున్న నీ కుమారులు కుమార్తెలందరినీ దీవించి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప తోడైన గాక.